డెలివరీ అయ్యాక నేను ఏం డైట్ ఫాలో అయ్యానంటే ఇవి డ్రై ఫ్రూట్స్ అన్నమాట. డ్రై ఫ్రూట్స్లో ప్రోటీన్ ఎక్కువ బాగా ఉండేది ఆల్మండ్స్, పిస్తా క్యాష్యూ నట్స్లో, సన్ఫ్లవర్లో కూడా ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది. పంప్కిన్ సీడ్స్, గుమ్మడికాయ గింజలు, వీటిలో కూడా ప్రోటీన్ అనేది ఉంటుంది అన్నమాట. వీటికి యాడ్ చేసుకొని డేట్స్ కూడా తిన్నాను. అంటే వీటిని ఉట్టిగా తినడానికి అంత ఇంట్రెస్ట్ ఉండదు అన్నమాట, అంత ఇదిగా లేదు. కానీ డేట్స్ తింటుంటే వీటితో పాటు యాడ్ చేసుకొని డేట్స్, కిస్మిస్, లేకపోతే క్రోన్ బెర్రీస్ ఇవి యాడ్ చేసుకుని తింటే కొంచెం ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది. ఇవి తింటే బాగా ప్రోటీన్ అనేది ఎక్కువ బాడీకి అందుతుంది డెలివరీ అయిన మహిళలకన్నా. అయితే పాలు కూడా బాగా పడతాయి. ఆల్మండ్స్ తిన్నా, ఇవి పిస్తా, క్యాష్యూ నట్స్, పంప్కిన్ సీడ్స్, మళ్ళా ఇవి సన్ఫ్లవర్ సీడ్స్, వీటిలన్నిటిలో ప్రోటీన్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ప్లస్ మన బాడీకి కూడా బాగా అందుతుంది. బేబీ కోసం మిల్క్ కూడా బాగా ప్రొడ్యూస్ అవుతుంది. బేబీకి ఇవ్వడానికి బెస్ట్ ఫీడింగ్ బాగా మిల్క్ అనేది బాగా ప్రొడ్యూస్ అయ్యి బెస్ట్ ఫీడింగ్ మంచి మిల్క్ వస్తుంది అన్నమాట. నేను ఈ డైట్ ఫాలో అయ్యాక మిల్క్ అనేది చాలా ఇంక్రీజ్ అయ్యి నా బేబీకి కూడా ఎంత క్వాంటిటీలో ఇవ్వాలో అంత క్వాంటిటీలో వస్తుంది అన్నమాట. బ్రెస్ట్ అనేది కంప్లీట్గా ఇచ్చాక మళ్ళీ మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇవి తిన్నాక డైలీ నేనైతే డైలీ తినలేదు. ఒక 2 డేస్కి ఒకసారి లేకపోతే 3 డేస్కి ఒకసారి తింటున్నాను. అప్పుడప్పుడు మర్చిపోతున్నా, 3 డేస్కి ఒకసారి తింటున్నాను. కానీ వీటిలో బాగా నంచుకుని ఎక్కువగా డేట్స్ బాగా తింటే నాకు అలా నచ్చుతుంది అన్నమాట. మీ ఇష్టం, ఎట్లాగైనా మీరు తినండి. మళ్ళీ అవి కిస్మిస్ ఉంది కదా, నేను ఎక్కువ కిస్మిస్ యాడ్ చేసుకోను, డేట్స్ ఎక్కువ యాడ్ చేసుకుంటాను. డేట్స్ అయిపోయినా తెచ్చుకోవాలి. మళ్ళీ కిస్మిస్, క్రోన్ బెర్రీస్ కూడా, దీంట్లో విటమిన్ సి అనేది ఉంటుంది. క్రోన్ బెర్రీస్ ఒక షార్ట్లో చెప్పాను కదా, దీని గురించి బాగా క్లియర్గా చెప్పాను. ఓకేనా. మళ్ళా వీటితో పాటు ఫ్రూట్స్ తెచ్చుకున్నాను. వీటి వల్ల మనకి ఉపయోగం ఏంటంటే మనకు ఐరన్ అనేది వస్తుంది. క్రోన్ బెర్రీస్ వల్ల విటమిన్ సి అనేది వస్తుంది అన్నమాట. ఇవన్నీ తిని ప్రోటీన్ అనేది బాడీకి వచ్చే మిల్క్ బాగా ప్రొడ్యూస్ అయ్యి బేబీకి ఫీడింగ్ ఇవ్వడానికి బాగా పనిచేస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, పడుతుంది బాగా మిల్క్ అనేది. బేబీకి ఫీడింగ్ ఇచ్చాక మళ్ళా తింటూ ఉంటే పడుతూ ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా ఈ డైట్. కాస్తంత ఒక 1 మంత్ అన్న తీసుకోండి. ఇప్పుడు ఆపరేషన్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం మానిపోయాక ఇది హీలింగ్ అనేది తొందరగా ఇస్తుంది మన బాడీకి, చీమ్ పట్టేసేస్తుంది, అదేం ఉండదు. నేనైతే నా ఆపరేషన్ అయ్యాక కుట్లన్నీ మానిపోయాక, అదే ఓపెనింగ్ ఉంటుంది కదా కొంచెం గాయాలుగా, అది తగ్గాక ఇవన్నీ తీసుకున్నాను అన్నమాట. ఇవన్నీ బాడీకి ప్రోటీన్ అందేలాగా తీసుకొని మళ్ళీ బేబీకి పాలు ఇస్తున్నా కూడా ఇప్పటికి కూడా. నేను ఎన్నో మంత్ నుంచి స్టార్ట్ చేశానంటే 3rd మంత్ నుంచి చేశాను, తింటున్నాను. తొందరగా హీల్ కూడా అయ్యింది, బాగుంది.